నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఇది రేవంత్ రెడ్డి పాలన తప్ప ప్రజాపాలన ఎట్టయింది? అది ప్రజాపాలన ఎట్టయింది? ఒకవేళ ప్రజలు గెలిపించారు కాబట్టి మాది ప్రజాపాలన అంటే, అంతకుముందు కేసీఆర్‌ని కూడా ప్రజలే గెలిపించారు కదా 10 ఏండ్లు. మరి అది ప్రజాపాలన కాదా? నీదెట్ట ప్రజాపాలన అయింది? అంటే నీది ఎట్లా ప్రజాపాలన అయిందో, ప్రజలు ఏం కోరుకుంటే నువ్వు నెరవేర్చావో చెప్తే అది ప్రజాపాలన అనుకుందాం. లేవు నువ్వు రైతు బంధు అన్నావు. ఆ రైతు బంధు ఇచ్చింది లేదు. ఇలా 6,000 వేసావు, మళ్ళీ 6,000 ఎత్తావు, ఎప్పుడో 6,000 ఎత్తావు. అంటే దీన్ని బట్టి అసలు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రుణమాఫీ లేదు పూర్తిగా. మరి ఇది ఎట్లా? నువ్వు ఇస్తున్న మహాలక్ష్మి లేదు, నువ్వు 4,000 పెన్షన్ అన్నావు అది లేదు, వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నావు అది లేవు, ఇస్తున్న స్కూటీలు లేవు, బీసీకి డిక్లరేషన్ చేసి ఇస్తున్న 1,00,000 కోట్లు అవి పోయినాయి, ఎస్సీ డిక్లరేషన్ పోయినాయి. నువ్వు ఏది అమలు చేసినవని, ఏ ప్రజలకు చేసినవని ఇది ప్రజాపాలన అయింది? లేదు. ఏది మాట్లాడినా ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడినిస్తున్న ఎవడన్నా మాట్లాడితే సభ కేసు పెడుతూనే ఉంటుంది.